హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలి మీకు అందరికీ. మన దేశం గురించి అంటే ఎందుకు మన దేశం గురించి నేను చెప్తున్నానంటే నాకు హక్కు ఉంది కదా, లేదా? మన దేశం గురించి మనం మాట్లాడుకునే హక్కు మనకుందా లేదా? ఉంది కదా. అందరికీ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కానీ మన దేశం మొత్తం కానీ. దీన్ని ఇంకా కావాలంటే ఎవరికైనా పంపించుకోండి, మంచి అనుకుంటే. దీంట్లో నేను ఎవరిని ఉద్దేశించి ఒక్క మాట కూడా నేను చెప్పట్లేదు. నాకు రాజకీయాలంటే నాకు వాటికి కొంచెం దూరంగా ఉంటాను. కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళని నేను గౌరవిస్తా, హ్యాట్సాప్ చెప్తా. మంచి ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా చెప్తా, సరేనా? నాకేంటంటే చిన్నప్పటి నుంచి పెద్దలు అంటే మన పెద్దలంటే ఎవరు? ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, తర్వాత దేవుడు. అట్లాగా తల్లి తండ్రి, సరే అమ్మ నాన్న లేరు, వెళ్ళిపోయారు, వాళ్ళని చూసాము, ఎట్లా చేసాము. నెక్స్ట్ గురువులు మనకి చిన్నప్పుడు స్కూల్లో మన దేశం స్వతంత్ర దేశం, మన భారతదేశం స్వతంత్ర దేశం, మనందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలి, ఈ విధంగా చెప్పి మాకు అప్పుడు జనరేషన్లో ఎంత విలువిచ్చేవాళ్ళం తెలుసా మేము? ఎవరికి? టీచర్స్కి. టీచర్ అంటే భయపడి చచ్చేవాళ్ళం మేము అప్పట్లో. సరే, నేను ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు ఏం లేదు. నేను అదే స్ఫూర్తితో, ఆ టీచర్స్ చెప్పిన ఒకే స్ఫూర్తితో నేను చిన్నప్పటి నుంచి కూడా అందరినీ పెద్దల్ని గౌరవించడం, మన దేశాన్ని ముందు గౌరవించడం అట్లా నేను చేస్తాను. కానీ ఎప్పుడు నేను ఇట్లా లైవ్ల్లోకి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నేను ఎప్పుడు మన దేశం గురించి చెప్పలేదు. కానీ మన దేశం విచ్ఛిన్నం కాకూడదు. మన దేశంలో అందరం ప్రతి భారతీయుడు కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఇప్పటికైనా కూడా ఐకమత్యమే మహాబలము, ఐక్యతగా ఉండాలి. ఇంకొకటి, మన పిల్లలకు కూడా మన ఇంట్లో కూడా మనం ఐక్యతగా ఉండి పిల్లలకు ఐకమత్యం కూడా నేర్పించి మన దేశం గురించి చెప్పడం అనేది ఒక లెసన్గా తీసుకొని చెప్పాలి. నెక్స్ట్ నేను ఒక పాట, ఊరికే ఓరల్గా ఒక పాట పాడుతున్నాను మన దేశం గురించి. అది ఎట్లన్నా నేను దానికి మ్యూజిక్స్ లేవు, ఏం లేవు, నేనేదో ఊరికే స్వతంత్రంగా రాశాను. దాన్ని అందరూ ప్రతి దేశం మొత్తం మీద తీసుకోండి. నాకు రాష్ట్రాలు ఇష్టాలు వీటి గురించి కాదు. నేను దేశం కోసం ఊరికే ఒక సాంగ్ పాడా, అది ఎట్టున్నా యాక్సెప్ట్ చేయండి, సరేనా? నేను ఎట్టుండేది కాదు. నేను ఆ పాటను ఏంటంటే మన దేశాన్ని ఉద్దేశించి, మన దేశంలో పిల్లలు ఇంకా నుంచి రాబోయే పిల్లలు కూడా ఈ విధంగా ఉండాలి, అక్రమాలు అన్యాయాలు ఏవి జరగకూడదు, వాటినన్నిటినీ కులాలు మతాలు అవన్నీ ఈ కాలం జరగవు. కులాలు అంటే జరగట్లేదు ఈ కాలం. అంటే ఈ కాలాన్ని బట్టి మనం కూడా పోతూ ఒకటి తీసుకురావాలి. మన దేశం అంతా ఒకటే, మన దేశంలో ఉండే మనం అందరం ఒకటే, ఒకే జాతి, మానవ జాతి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకోండి. అందరికీ మంచి చేయండి. మరీ నిరుపేదలుగా ఏ కులంలో ఉన్నా వాళ్ళకి మంచి చేయండి, పిలిచి మరీ వాళ్ళకు మంచి చేయండి. సరే, నేను ఒక సాంగ్ పాడతాను, అది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే ఈరోజు ఉండే వాళ్ళు రేపు ఉండం కదా చూసేదానికి, అందుకని నేను ఒక పాట పాడుతున్నా దేశం కోసం. అంతేగాని నేను సొంతంగా పాడుతున్నా, అంతేగాని మీకు ఇష్టమైతే తీసుకోండి ఆ సాంగులు. అంటే మంచిగా ఉంటే వినండి, వద్దంటే గమ్మున ఉండండి, ఏం చేస్తాం. సరే, సాంగ్ పాడుతున్నా. భారతదేశం అంటే ఒక తల్లిరా కన్నా, భారతదేశం అంటే ఒక తల్లిరా కన్నా, మన తల్లిరా కన్నా, నీది నాది అని ముక్కలు చేయకురా కన్నా, నీది నాది అని ముక్కలు చేయకురా కన్నా, భారతదేశం అంటే ఒక తల్లిరా కన్నా, నీది నాది అని ముక్కలు చేయకురా కన్నా, తల్లికి ఎందరో బిడ్డలు లాంటి రాష్ట్రాలెన్నో ఉన్నా, మనమందరం ఒకటై దేశం కోసం ఒకటిగా కలిసి ఉండాలోయ్. భారతదేశం అంటే ఒక తల్లిరా కన్నా, నీది నాది అని ముక్కలు చేయకురా కన్నా,
తల్లికి ఎందరు బిడ్డలు లాంటి రాష్ట్రాలెన్నో ఉన్నా మనమందరం ఒకటై దేశం కోసం ఒకటిగా కలిసి ఉండాలోయ్ ఉండాలోయ్. కులాలు వద్దు, మతాలు వద్దు, సత్యం ధర్మం న్యాయం కోసం బతకాలోయ్ బతకాలోయ్. ద్వేషాలొద్దు, ఈర్ష్యలొద్దు, మనమందరం ఒకటై ఐక్యత కలిగి ఉండాలోయ్. భారతదేశం అంటే ఒక తల్లిరా కన్నా, నీది నాది అని ముక్కలు చేయకురా కన్నా. తల్లికి ఎందరో బిడ్డలు లాంటి రాష్ట్రాలెన్నో ఉన్నా మనమందరం ఒకటై దేశం కోసం ఒకటిగా కలిసి ఉండాలోయ్ ఉండాలోయ్. ఇంక భావి భారత పౌరుల్లారా అక్క అన్న చెల్లి తంబిగా మెలగాలోయ్. భావి భారత పౌరుల్లారా అక్క అన్న చెల్లి తంబిగా మెలగాలోయ్. భారతదేశం అంటే ఒక తల్లిరా కన్నా, తల్లికి ఎందరో బిడ్డలు లాంటి రాష్ట్రాలెన్నో ఉన్నా మన భారతదేశం ఒకటే, మనమందరం ఒకటై ఉండాలి. హాయ్, నేను ఊరికే సొంతంగా వరలుగా పాడాను. ఇది మన భారతదేశం గురించి. ప్రతి ఒక్క భారతీయుడు, ఇప్పుడు రాబోయే ప్రతి ఒక్క జనరేషన్లో పిల్లలు వాళ్ళందరికీ మన దేశం గురించి మనమే చెప్పుకోవాలి. మన దేశం గురించి అంటే మన తల్లి గురించి అని అర్థం. మన తల్లిని మనం చెడ్డగా చెప్పుకుంటే ఇంకా మనకేం విలువ ఉంటుంది చెప్పండి. అలాగా మన దేశం కోసం మనం పోరాడాలి. ఎంతకైనా మనం ఇప్పుడు అన్నీ మనమే కదా, మన దేశంలో మనమే కదా ఉంటున్నాము. మనకెందుకు అసలు? నేను ఎవరిని ఉద్దేశించి నేను పాడలేదు ఈ పాట. సరే, మీకు అందరికీ నచ్చిందా? హాయ్ ఫ్రెండ్స్. జై భారత్ బోలో. స్వతంత్ర భారతదేశానికి, మన స్వతంత్ర భారతదేశానికి జై భారత్ మాత, జై బోలో భారత్ స్వతంత్ర దేశానికి.